Present topic is mole concept and molar mass. Mole concept అంటే measuring unit for microscopic particles. ఈ మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్స్, ఆటమ్స్, మాలిక్యూల్స్, వీటిని మనం మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అంటాం. ఓకేనా? అలాంటి వాటిని మెజర్ చేయడానికి యూజ్ చేసే యూనిటే ఈ మోల్. ఫర్ ఎగ్జాంపుల్ 1 డజన్ అంటే 12 యూనిట్స్ కదా. 1 డజన్ యాపిల్ అంటే 12 యాపిల్. సేమ్ ఇది ఎలాగో 1 మోల్ అంటే ఇన్ని యూనిట్స్, ఇన్ని అంటే ఎన్ని నెంబరు 6.022 ఇంటూ 10^23 యూనిట్స్ అని అర్థం. 1 మోల్ యాపిల్ అంటే 6.022 ఇంటూ 10^23 యాపిల్స్ అని అర్థం. 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. 1 మోల్ ఆఫ్ H2 అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ H2O మాలిక్యూల్స్ అని అర్థం. క్లియర్? దీన్నే ఈ మోల్ నెంబర్ని ఏమని పిలుస్తామంటే అవగాడ్రోస్ కాన్స్టెంట్ లేదా అవగాడ్రోస్ నెంబర్ అని కూడా పిలుస్తాం. దీని సింబల్ Na. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ మోలార్ మాస్. మోలార్ మాస్ అంటే ఏంటి? 1 మోల్ ఆఫ్ ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకొని దాన్ని వెయిట్ని గ్రామ్స్లో చెప్పామనుకో, ఆ సబ్స్టెన్స్ యొక్క మోలార్ మాస్ అంటాం దాన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 మోల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే ఇన్ని ఉంటాయి కదా వాటర్ మాలిక్యూల్స్. 1 మోల్ ఆఫ్ వాటర్ తీసుకుంటే వాటర్ మాలిక్యూల్స్ ఇన్ని ఉంటాయి, ఈ అవగాడ్రోస్ నెంబర్ ఇన్ని ఉంటాయి. అవి తీసుకుని వెయిట్ చూసామనుకో, దాని వెయిట్ గ్రామ్స్లో చెప్పామనుకో, ఆ వెయిట్నే మనం ఏమంటామంటే మోలార్ మాస్ ఆఫ్ దట్ సబ్స్టెన్స్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ని 1 మోల్ తీసుకొని దాని వెయిట్ చూస్తే 18 గ్రామ్స్ వచ్చింది. ఓకేనా? సో జనరల్గా వాటర్ మాలిక్యులర్ మాస్ ఎంత? వాటర్ మాలిక్యులర్ మాస్ హైడ్రోజన్ 2 ఉన్నాయి అంటే 2, ఆక్సిజన్ 1 ఉంది అంటే 16, 18 యు ఏఎంయూలో చెప్తాం కదా మాలిక్యులర్ మాస్. ఇది 18 మాలిక్యులర్ మాస్. కానీ 1 మోల్ వాటర్ని తీసుకుని వెయిట్ చూసినప్పుడు కూడా 18 గ్రామ్స్ వచ్చింది. అండ్ ఈ నెంబర్ ఈక్వల్గా వచ్చింది. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? మోలార్ మాస్ అనేది అటామిక్ మాస్ లేదా మాలిక్యులర్ మాస్ లేదా ఫార్ములా మాస్కి ఎంత అయితే వస్తుందో సేమ్ అదే నెంబర్ వస్తుంది. మోలార్ మాస్ ఆఫ్ NaCl కనుక్కనుకో 58.5 వస్తుంది. మోలార్ మాస్ అంటే 1 మోల్ NaCl వెయిట్లో చూస్తే. కానీ NaCl మామూలు చూస్తే NaCl ఎంత? Na23, Cl 35.5, 58.5 U. ఇదేంటిది? ఫార్ములా మాస్. సో దాని ఫార్ములా మాస్ ఎంత వచ్చిందో దాని మోలార్ మాస్ కూడా సేమ్ అదే నెంబర్ వస్తుంది. సో అందుకే మోలార్ మాస్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ మాస్ ఆర్ మాలిక్యులర్ మాస్ ఆర్ ఫార్ములా మాస్ ఇన్ యూ అంటే ఏఎంయూలో చెప్పిన దానికి ఈక్వల్ అయిన నెంబరే వస్తుంది. ఓకేనా? సో మాస్ ఇన్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ గ్రామ్స్. సో మోలార్ మాస్ అంటే ఏంటి? చూడండి ఒకసారి. 1 మోల్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్, అది ఆటమ్స్ అవ్వచ్చు, మాలిక్యూల్స్ అవ్వచ్చు, అయాన్స్ అవ్వచ్చు, ఏవైనా 1 మోల్ తీసుకొని దాన్ని గ్రామ్స్లో చెప్పడాన్ని. ఇప్పుడు ఇదేంటిది? మాలిక్యూల్ 18 గ్రామ్స్ వచ్చింది. ఇదేంటిది? ఆటమ్ 16 గ్రామ్ పర్ మోల్ వచ్చింది. మోలార్ మాస్కి ఇంకో 2 పేర్లు ఉన్నాయి. గ్రామ్ అటామిక్ మాస్ అని, గ్రామ్ మాలిక్యులర్ మాస్ అని కూడా అనొచ్చు. ఎప్పుడు అంటామంటే గ్రామ్ అటామిక్ మాస్ అని 1 మోల్ ఆఫ్ ఆటమ్స్ ఓన్లీ తీసుకుంటే, ఓన్లీ ఆటమ్స్ మాత్రమే తీసుకుని 1 మోల్ తీసుకుని వెయిట్ చూస్తే దాన్ని గ్రామ్ అటామిక్ మాస్ అంటాం. ఓన్లీ మాలిక్యూల్స్ని తీసుకొని అనుకో, మాలిక్యూల్స్ అంటే H2O, CO2 మాలిక్యూల్, ఆటమ్స్ అంటే ఆక్సిజన్, సోడియం ఆటమ్స్. ఓన్లీ మాలిక్యూల్స్ మాత్రమే తీసుకుంటే వాటికి చెప్తే దాన్ని ఏమంటాం మనం? గ్రామ్ మాలిక్యులర్ మాస్ అని. ఓన్లీ ఆటమ్స్కే చెప్తే గ్రామ్ అటామిక్ మాస్ అని. అసలు ఆటమ్స్ మాలిక్యూల్స్ కాదు, దేనికైనా చెప్పొచ్చు. ఆటమ్స్ అయినా మాలిక్యూల్స్ అయినా అయాన్స్ అయినా దేనికి చెప్పినా దాన్ని సింపుల్గా మోలార్ మాస్ అని పిలవచ్చు. మోలార్ మాస్కి 2 పేర్లు అంతే. ఓకేనా? మోలార్ మాస్ అర్థమైంది కదా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఒక సబ్స్టెన్స్ వెయిట్ ఇచ్చి దాంట్లో ఎన్ని మోల్స్ ఉన్నాయో చెప్పమంటే, అంటే 5 గ్రామ్స్, 10 గ్రామ్స్, 20 గ్రామ్స్ అనే ఒక సబ్స్టెన్స్ ఇచ్చి దాంట్లో ఎన్ని మోల్స్ ఉన్నాయో చెప్పమంటే ఆ సబ్స్టెన్స్ యొక్క మాస్ బై ఆ సబ్స్టెన్స్ యొక్క మోలార్ మాస్ వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉందనుకో, వాటర్ 10 గ్రామ్స్ ఇచ్చి దాంట్లో ఎన్ని మోల్స్ ఉన్నాయో చెప్పమంటే వాటర్ 10 గ్రామ్స్ ఇచ్చాడు కదా, 10 గ్రామ్స్ ఇక్కడ వేస్తాం. వాటర్ యొక్క మోలార్ మాస్ తెలుసు కదా, 18 గ్రామ్స్ వేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయి, అంటే ఎన్ని మోల్స్ ఉన్నాయో వస్తుంది. సో అలాగే ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో తెలియాలనుకో, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని ఉంటాయి? 1 మోల్లో ఇన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. 1 మోల్ ఏదైనా సబ్స్టెన్స్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? ఇన్నే ఉంటాయి. సో మాలిక్యూల్స్ తెలియాలంటే డైరెక్ట్గా నెంబర్ వేస్తాం. ఎప్పుడు? అది 1 మోల్ అయితే. ఒకవేళ 2 మోల్స్ ఉంటే
2 ఇంటూ ఈ నెంబర్ వేయాలి. 3 మోల్స్ ఉంటే 3 ఇంటూ ఈ నెంబర్ వేస్తే అన్ని మాలిక్యూల్స్ వస్తాయి. అందుకే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కావాలంటే ఈ నెంబరే, బట్ ఎప్పుడు 1 మోల్ ఉంటే ఈ నెంబర్ డైరెక్ట్గా వేస్తాం. ఒకవేళ 2 ఉంటే 2 ఇంటూ ఈ నెంబర్, 3 ఇంటూ ఈ నెంబర్ వేస్తే అందులో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో తెలుస్తుంది. అలాగే మాలిక్యూల్స్లో ఆటమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆటమ్స్ తెలియాలనుకో, అప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ 2 అనుకో, 2 ఇంటూ NA, దానివల్ల మాలిక్యూల్స్ వస్తాయి. అందులో ఆటమ్స్ ఉంటాయి కాబట్టి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఒకవేళ ఓల్ 2 ఉంటే 2 వేస్తాం, 3 ఉంటే 3 వేస్తాం. అందులో అటామిసిటీ కూడా వేయాలి. ఒకవేళ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కావాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్, మోల్ నెంబరు, అటామిసిటీ. అటామిసిటీ అంటే ఏంటంటే ఒక మాలిక్యూల్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయో దాని అటామిసిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ H2O ఉందనుకో, దీని అటామిసిటీ కావాలంటే 3. ఓన్లీ హైడ్రోజన్ అటామిసిటీ కావాలంటే 2. ఆక్సిజన్ అటామిసిటీ కావాలంటే 1. ఈ మాలిక్యూల్ యొక్క అటామిసిటీ 3. ఈ మాలిక్యూల్లో హైడ్రోజన్ అటామిసిటీ 2. ఈ మాలిక్యూల్లో ఆక్సిజన్ అటామిసిటీ 1. ఓకేనా. అటామిసిటీ అంటే ఆ మాలిక్యూల్లో ఉండే నెంబర్ ఆఫ్ ఆటమ్స్. ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. 2 మోల్స్ ఆఫ్ H2SO4 ఇచ్చారనుకో, ఎన్ని మోల్స్, 2 మోల్స్. ఇప్పుడు అందులో H2SO4 అనే మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి, 2 మోల్స్ ఉన్నాయి. 2 ఇంటూ ఈ నెంబర్ వేస్తే అన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. సో మనకి ఇప్పుడు ఏం అడిగారంటే ఇందులో ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయని అడిగారు. అంటే ముందు ఆక్సిజన్ ఆటమ్స్ కావాలంటే ముందు ఎన్ని మాలిక్యూల్స్ తెలియాలి. ఇవి ఎన్ని మాలిక్యూల్స్ అంటే 2 ఇంటూ ఈ నెంబర్ వేస్తే అన్ని మాలిక్యూల్స్. అన్ని మాలిక్యూల్స్లో ఒక్కొక్క మాలిక్యూల్లో 4 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి ఇన్ని నెంబర్ ఇంటూ 4 వేస్తే టోటల్ ఆక్సిజన్స్ వస్తాయి. ఓకేనా. అలాగే హైడ్రోజన్ అడిగాడు అనుకో, 2 మోల్స్ ఆఫ్ H2SO4లో హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయని అడిగితే ముందు ఇది ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో తెలియాలి. 2 ఇంటూ ఈ నెంబర్ వేస్తే ఏమొస్తుంది, మనకి మాలిక్యూల్స్ వస్తాయి. H2SO4 మాలిక్యూల్స్ వస్తాయి. ఎన్ని, చాలా పెద్ద నెంబర్ వస్తుంది. దీనికి 2 టైమ్స్ వస్తుంది. అన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి. అన్ని మాలిక్యూల్స్లో హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి అని అంటే హైడ్రోజన్లు ఒక్క మాలిక్యూల్లో 2 ఉన్నాయి. అన్నిట్లో ఎన్ని ఉన్నాయంటే ఇంటూ 2 వేస్తాం. సో 2 మోల్ H2SO4లో సల్ఫర్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయంటే ముందు ఈ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి కనుక్కుంటాం. 2 ఇంటూ ఈ నెంబర్ వేస్తే ఇన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి. ఏ మాలిక్యూల్స్, H2SO4లో ఇన్ని ఉన్నాయి. ఇన్ని H2SO4లో ఎన్ని ఎస్లు ఉన్నాయంటే ఒక H2SO4లోనే ఒక ఎస్ ఉంది. అలాంటివి ఇన్ని నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయంటే ఇంటూ 1 వేస్తాం. వేస్తే ఎన్ని ఉంటే అన్ని వస్తాయి ఆ నెంబర్. ఓకేనా, క్లియర్. ఇది మోలార్ వాల్యూమ్. మోలార్ వాల్యూమ్ అంటే మోలార్ మాస్ అంటే ఏంటి, 1 మోల్ సబ్స్టెన్స్ని మనం గ్రామ్స్లో చెప్పడాన్ని మోలార్ మాస్ అంటాం. ఇక్కడ కూడా 1 మోల్ సబ్స్టెన్స్ని వాల్యూమ్లో చెప్పడాన్ని మోలార్ వాల్యూమ్ అంటాం. సో వాల్యూమ్లో ఎలా చెప్తాం, 1 మోల్ గ్యాస్ తీసుకుంటాం, ఒక కంటెంట్ తీసుకుంటే 1 మోల్ గ్యాస్. ఎస్టీపీ కండిషన్, స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఈ టెంపరేచర్ దగ్గర, ఈ ప్రెషర్ దగ్గర ఆ గ్యాస్ ఎంత ఆక్యుపై చేసిందంటే 22.4 లీటర్ వాల్యూమ్ ఆక్యుపై చేసింది. సో 1 మోల్ ఇంత వాల్యూమ్ ఆక్యుపై చేసింది, అది వాల్యూమ్లో చెప్పాం. సో దీన్నే మోలార్ వాల్యూమ్ అంటాం. ఇది ఎస్టీపీ కండిషను. ఈ టెంపరేచర్ దగ్గర, ఈ ప్రెషర్ దగ్గర, 1 అట్మాస్ఫియర్ దగ్గర దీని వాల్యూమ్ 22.4 లీటర్, ఏ గ్యాస్ అయినా. కానీ ఇక్కడ ప్రెషర్ మారింది అనుకో, 1 బార్ అనుకో, 22.7 అంటే 4కి బదులు 7, 22.4, 22.7, జస్ట్ స్లైట్ వేరియేషన్. అట్మాస్ఫియర్కి బార్కి మారినప్పుడు ఈ ప్రెషర్, ఈ వాల్యూమ్ కూడా కొంచెం మారుద్ది. ఓకే, మీరు ఎక్కువ ఇది చూస్తుంటారు, నో ప్రాబ్లం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలంటే అక్కడ ఎలా కనుక్కున్నాం, గివెన్ మాస్ బై మోలార్ మాస్. ఇక్కడ కూడా గివెన్ వాల్యూమ్ బై మోలార్ వాల్యూమ్. సో VG బై VM. VG అంటే గివెన్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్, ఇది VM అంటే మోలార్ మాస్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్. ఏం కనుక్కోమండు, నెంబర్ ఆఫ్ మోల్స్. ఎప్పుడైనా క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమంటే అది గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ అన్నాడు. ఏమిచ్చాడు, 9 గ్రామ్స్ ఆఫ్ వాటర్లో కనుక్కోమండు. అంటే గివెన్ మాస్ 9, మోలార్ మాస్ 18 వేస్తే 0.5 మోల్స్ వచ్చాయి. 18 గ్రామ్స్ ఆఫ్ C6H12O6 ఇచ్చాడు. అంటే గివెన్ మాస్ బై దీని మాస్ కార్బన్లు 12 ఉంటాయి. కార్బన్ యొక్క అటామిక్ మాస్ 12 ఇంటూ ఎన్ని కార్బన్ 6. హైడ్రోజన్ మాస్ అటామిక్ మాస్ 1, అలాంటివి 12 ఉన్నాయి. ఆక్సిజన్ అటామిక్ మాస్ 16, అలాంటివి 6 ఉన్నాయి. టోటల్ సమ్ చేస్తే 180 వస్తుంది. ఆ 180 అనేది ఇక్కడ మోలార్ మాస్.
గివెన్ మాస్ బై మోలార్ మాస్ వేస్తే 0.1 మోల్ వచ్చింది. ఇంకొక క్వశ్చన్ చూడండి, 3.011 into 10 power 22 మాలిక్యూల్స్ ఆఫ్ H2SO4. H2SO4 ఇన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని మోల్స్ ఉన్నాయో చెప్పండి అన్నారు. ఇప్పుడు నేనే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 24 ఐటమ్స్ ఉన్నాయి, అవి ఎన్ని డజన్లో చెప్పండి అంటే 24 డజన్ అంటే అంత మీకు తెలుసు కాబట్టి 24ని డజన్తో డివైడ్ చేస్తారు, అంటే 12తో 24 ఫర్ ఎగ్జాంపుల్ నేను 24 ఇచ్చి డజన్లో చెప్పమంటే 24/12 2. 36 యాపిల్స్ ఉన్నాయి, ఎన్ని డజన్లో చెప్పండి అన్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, 36/12 వేసి 3 డజన్స్ అని చెప్తారు. అదే అలాగో ఇక్కడ కూడా అలాగే మాలిక్యూల్స్ ఇన్ని ఉన్నాయి, అవి ఎన్ని మోల్స్లో చెప్పండి అన్నాడు. మోల్ అంటే ఏంటో మనకు తెలుసు కదా, మోల్ నెంబర్తో దాన్ని డివైడ్ చేస్తే 0.05 మోల్ వచ్చింది. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా ఈజీగానే ఉంటుంది కాన్సెప్ట్. కన్ఫ్యూజ్ అయితేనే మరి మొత్తం టోటల్ కన్ఫ్యూజ్ అయిపోతారు. నౌ వీఆర్ డిస్కసింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, JEE 2019. హౌ మెనీ ఆటమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 4.25 grams ఆఫ్ అమోనియా? సో క్వశ్చన్ ఏమి అడిగాడు, హౌ మెనీ ఆటమ్స్. ఆటమ్స్కి మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను, చూడండి ఒకసారి. ఇది ఫార్ములా. మనకి ఏమో తెలుసు, ఇప్పుడు గివెన్ డేటాలో ఏమేమి ఉన్నాయి, NA తెలుసు, సో టిక్ పెట్టుకోండి. ఇది ఇక్కడ ఉంది కదా NA వాల్యూ. నెక్స్ట్ ఏంటి, అటమ్సిటీ. అటమ్సిటీ అంటే ఇందులో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అందులో, అటమ్సిటీ ఇందులో 4, అంటే ఇప్పుడు అటమ్సిటీ కూడా తెలిసిపోయింది. ఇంకేంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ తెలియాలి. మనకి వెయిట్ ఇచ్చి ఒక సబ్స్టెన్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేయమంటే గివెన్ మాస్ బై మోలార్ మాస్, ఓకేనా, ఇంటూ NA. NA అంతే ఎంత, NA అంత ఆల్రెడీ మనకు తెలిసింది కదా, 6.022 into 10 power 23, అటమ్సిటీ 4. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్ ఫార్ములా ఇది. గివెన్ మాస్ ఎంత, 4.25 grams. మోలార్ మాస్ ఎంత, అమోనియా 14, హైడ్రోజన్లో 3, టోటల్ ఎంత 17 ఇంటూ 6.022 10 power 23 into 4. ఇది ఎంత వస్తుంది, 0.25 into 6.022 into 10 power 23 into 4. చూడండి, 4 into 0.25 ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో 1 into 6.022. సో ఫైనల్ ఆన్సర్ ఎంత, 6.022 into 10 power 23 నెంబర్ ఆఫ్ ఆటమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఇన్ 88 grams ఆఫ్ CO2 అని అన్నాడు. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ కొనుక్కోమన్నాడు. మనం ముందు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఈ కాంపౌండ్ కొనుక్కుందాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత, గివెన్ మాస్ 88 grams. CO2 మోలార్ మాస్ ఎంత, కార్బన్ 12, ఆక్సిజన్ 32, 44. సో ఇక్కడ 44 వేస్తాం, ఎంత వచ్చింది 2. ఏంటి ఈ 2 మోల్స్ ఏంటి, CO2. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటంటే 2 మోల్స్ ఆఫ్ CO2 అని అర్థం. అంటే అప్పుడు ఏమవుద్ది, 2 మోల్స్ కార్బన్ అవుద్ది, అదేవిధంగా 2 మోల్స్ O2 కూడా అవుద్ది. 2 మోల్స్ O2 అంటే ఓల్ 2 ఉన్నాయి కాబట్టి 2 into 2 4 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్. మనం ఈ కాంపౌండ్కి ఎన్ని మోల్స్ కనుక్కున్నాం అంటే ఎన్ని మోల్స్ ఇక్కడ నెంబర్ వచ్చింది, 2 మోల్స్ ఆఫ్ CO2, 2 మోల్స్ కార్బన్, 2 మోల్స్ ఆక్సిజన్ O2. కానీ ఓల్ 2 ఉన్నాయి కాబట్టి 2 into 2 4 మోల్స్. ఎందుకని మనం ఇక్కడ ఆటమ్స్ కదా అడిగాడు. 2 into 2 4 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్. నెక్స్ట్ క్వశ్చన్,
ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఇన్ 2.8 grams ఆఫ్ CO2. ఏంటి? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఇన్ 2.8 grams ఆఫ్ CO2. దీంట్లో ఆటమ్స్ కనుక్కోండి. నెంబర్ ఆఫ్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఇన్ 2.8 grams ఆఫ్ CO2. ఆక్సిజన్ ఆటమ్స్ కనుక్కోమన్నారు. మనకి ఆటమ్స్కి ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ ఆటమ్స్కి ఫార్ములా నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రోస్ నెంబరు ఇంటూ ఆటమ్సిటీ. ఈ ఫార్ములాలో మనకి ఏమేమి తెలుసు? అవగాడ్రోస్ నెంబర్ తెలుసు, ఆటమ్సిటీ తెలుసా? దేన్ని అడిగితే దాని ఆటమ్సిటీ. ఆక్సిజన్ ఆటమ్స్ అడిగాడు, అలా చెప్పాను కదా. ఒక మాలిక్యూల్ మొత్తం ఆటమ్సిటీ అడిగితే టోటల్ ఎన్ని ఆటమ్స్ ఉంటాయి అన్ని. కానీ ఆ మాలిక్యూల్లో ఉండే పర్టికులర్ ఆటమ్ యొక్క ఆటమ్సిటీ అడిగితే ఆ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయో చెప్పాలి. ఇందులో ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 2. సో CO2లో ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఆటమ్సిటీ తెలుసు మనకి, ఇంక అన్ని నెంబర్ తెలుసు, నెంబర్ ఆఫ్ మోల్స్ తెలియాలి. ఓకేనా? ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్కి ఇక్కడ ఫార్ములా ఏంటి? గివెన్ మాస్ బై మోలార్ మాస్ ఇంటూ Na ఇంటూ ఆటమ్సిటీ. ఇప్పుడు 1 by 1 ఒక దాని వాల్యూ వేద్దాం. గివెన్ మాస్ బై మోలార్ మాస్. గివెన్ మాస్ ఎంత? 2.8. మోలార్ మాస్ ఆఫ్ CO2 ఎంత? కార్బన్ 12, ఆక్సిజన్ 32, 44. సో 44 ఇంటూ ఇవన్నీ ఎంత? 6.022 ఇంటూ 10^23. అటమ్సిటీ ఎంత? 2. దీని వాల్యూ ఎంత వస్తుంది? దీన్ని మీరు సింప్లిఫై చేస్తే వాల్యూ వస్తుంది. నేను డైరెక్ట్గా వేస్తాను. ఓకేనా? 0.0636. ఇదంతా 6.02223 0.765 ఇంటూ 10^23. సో దీన్ని ఇంకా ఈజీగా 7.65 ఇంటూ 10^22 ఇంటూ 10 చేసిన, అందుకే ఇక్కడ ఒక 1 డిజిట్ తగ్గించాం. ఓకేనా? సో ఏంటివి? ఆటమ్స్. ఏ ఆటమ్స్? ఆక్సిజన్ ఆటమ్స్. ఓకేనా? సో ఏం కొనుక్కోండి? నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఫార్ములా వేసాను. ఆ ఫార్ములాలో ఇచ్చిన వాల్యూస్ అన్ని 1 by 1 ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ సల్ఫర్ S8 ప్రెజెంట్ ఇన్ 16 grams ఆఫ్ సల్ఫర్. 16 grams ఆఫ్ సల్ఫర్లో ఈ సల్ఫర్ మాలిక్యూల్ ఉంది కదా S8, అవి ఎన్ని మాలిక్యూల్స్ క్యాలిక్యులేట్ చేయమంటారు. మనకి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రోస్ నెంబర్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ మనకు అవగాడ్రోస్ నెంబర్ అలాగే తెలుసు, 6.022 ఇంటూ 10^23. నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి? మాస్ బై మోలార్ మాస్ ఇంటూ అవగాడ్రోస్ నెంబర్. 6.022 10^23. గివెన్ మాస్ ఎంత? 16 grams. మోలార్ మాస్ ఎంత? సల్ఫర్ మోలార్ మాస్ ఒక సల్ఫర్కి 32, అలాంటి 8 ఉన్నాయి కాబట్టి 8 ఇంటూ 32 256. సో 256 ఇంటూ ఎంత? 6.022 ఇంటూ 10^23. ఈ వాల్యూ ఎంత వస్తుంది? 0.0625 ఇంటూ 6.022 ఇంటూ 10^23. సో ఫైనల్ వాల్యూ వేస్తాను నేను డైరెక్ట్గా.
ఇది మీరు సింప్లిఫై చేయండి, నేను డైరెక్ట్ వాల్యూ వేస్తాను, ల్యాగ్ ఎందుకని. ఓకేనా, ఇది 3.76 into 10^22 ఏంటి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ సల్ఫర్. ఎస్ఐట్ సల్ఫర్ కదా, ఎస్ఐట్ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇన్ని. నెక్స్ట్ క్వశ్చన్, వాల్యూమ్ ఆఫ్ CO2 ప్రొడ్యూస్డ్ బై కంబషన్ ఆఫ్ 2 grams ఆఫ్ కార్బన్ ఎట్ STP. సో ఏమడుగుతుంది క్వశ్చన్ ఏంటంటే, వాల్యూమ్ ఆఫ్ CO2 ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అని అడిగారు. ఎప్పుడు 2 grams ఆఫ్ కార్బన్ కంబషన్ అయినప్పుడు. చూద్దాం, రియాక్షన్ రాద్దాం ఫస్ట్. కార్బన్ ప్లస్ ఆక్సిజన్ CO2. ఓకే, 1 మోల్ కార్బన్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, 1 mole CO2 ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనల్ని అడిగింది ఏంటంటే, వాల్యూమ్ ఆఫ్ CO2 ప్రొడ్యూస్, CO2 యొక్క వాల్యూమ్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అడిగారు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, 2 grams ఆఫ్ కార్బన్ అట్ STP దగ్గర అని అన్నాడు. 2 grams ఆఫ్ కార్బన్ అంటే మనకి ఎన్ని మోల్స్ కార్బన్ అనేది ఆడట్లేదు, ఇప్పుడు 2 grams లో ఇచ్చాడు. ఇప్పుడు ఈ గ్రామ్స్ లో ఇచ్చింది మనం మోల్స్ లో కన్వర్ట్ చేసుకుంటాం కార్బన్ని. చూడండి, 2 grams ఇచ్చారు కదా, దాన్ని మోల్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఓన్లీ కార్బన్ గురించి మాట్లాడుతున్నా. సో కార్బన్ గివెన్ మాస్ మోలార్ మాస్. గివెన్ మాస్ ఎంత, 2 grams. కార్బన్ మోలార్ మాస్ ఎంత, 12. ఈ వాల్యూ ఎంత వస్తుంది, 0.1667. చూడండి ఇక్కడ ఈక్వేషన్ ఎందుకంటే మనకి ఎన్ని మోల్స్ కార్బన్ ఎన్ని మోల్స్ CO2 ప్రొడ్యూస్ చేస్తుంది తెలియడం కోసం రాసాం, అది పక్కన పెట్టండి. నెక్స్ట్ మోల్స్ ఆఫ్ కార్బన్ మోల్స్ కనుక్కున్నాం. గివెన్ మాస్ బై మోలార్ మాస్ వేస్తే మనకి 0.1667 మోల్స్ వచ్చాయి. ఏంటి, ఈ గ్రామ్స్ ని మనము మోల్స్ లో కన్వర్ట్ చేసుకుంటే 0.1667 మోల్ అనేది ఇక్కడ కార్బన్ అనేది ఇన్వాల్వ్ అవుతుందని అర్థమైంది. ఇప్పుడు మనకి ఈ గ్రామ్స్ మోల్లో చెప్పుకున్నాం. ఓకే, క్లియర్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే, చూడండి ఒకసారి, 1 mole కార్బన్ 1 mole CO2 వచ్చినప్పుడు 0. దీని నుంచి 0.1667 మోల్ కార్బన్ ఎంత ప్రొడ్యూస్ చేస్తే CO2, 0.1667 CO2 కదా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఓకే, CO2 ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అనేది మోల్స్లో తెలిసింది మనకి. కానీ మనకు కావాల్సింది ఇక్కడ మోల్స్లో కాదు, వాల్యూమ్స్లో కావాలి. ఎనీ గ్యాస్, ఏ గ్యాస్ అయినా అట్ STP దగ్గర ఎంత ఆక్యుపై చేస్తుంది, 22.4 liters. ఎట్ STP ఎనీ గ్యాస్ అంటే 1 mole తీసుకుంటే ఎంత ఆక్యుపై చేస్తుంది, 22.4 liters. ఇది స్టేట్మెంట్ మనకు తెలిసింది. ఏ గ్యాస్ 1 mole అయితే 22.4 liters అన్నప్పుడు ఇన్ని మోల్స్ ఉన్నప్పుడు ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది, 1 mole ఎంత అయినప్పుడు ఇన్ని మోల్స్ అంటే ఇంటూ ఆ నెంబర్ వేస్తాం. అంటే 22.4 into 667 వాల్యూ డైరెక్ట్గా వేస్తున్నాం, 3.73 liters ఆఫ్ CO2. ఇది ఎలా అంటే 1 pen కాస్ట్ 5 rupees అయినప్పుడు 6 pens కాస్ట్ ఎంత అయినప్పుడు ఇంటూ ఆ 6 వేస్తాం కదా నెంబర్ ఆ కాస్ట్తో. సో అలాగే మనకు తెలుసు 1 mole అయితే ఎంత ఆక్యుపై చేస్తుంది అని, మరి ఇన్ని మోల్స్ అయితే ఎంత అంటే ఇంటూ ఆ నెంబర్ వేస్తే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ 11.2 liters ఆఫ్ CO2 గ్యాస్ అట్ STP. STP దగ్గర ఇన్ని లీటర్లు ఉన్న CO2 ఎన్ని మాలిక్యూల్స్ని కలిగి ఉంటుంది అని అర్థం. సో మనకి మాలిక్యూల్స్ ఫార్ములా కావాలి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మోల్స్ ఇంటూ అవగాడ్రోస్ నెంబర్. ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, గివెన్ మాస్ బై మోలార్ మాస్ వేస్తాం. కానీ ఇక్కడ మాస్ ఇవ్వలేదు కదా, వాల్యూమ్ ఇచ్చాడు. వాల్యూమ్ ఇస్తే ఇంకో ఫార్ములా చెప్పాను, గివెన్ వాల్యూమ్ బై మోలార్ వాల్యూమ్ అని. గివెన్ వాల్యూమ్ బై మోలార్ వాల్యూమ్.
ఇంటూ అవగాడ్రోస్ నెంబర్. గివెన్ వాల్యూమ్ ఎంత 11.2. మోలార్ వాల్యూమ్ ఎంత ఏ గ్యాస్ అయినా ఎస్టీపీ దగ్గర మోలార్ వాల్యూమ్ ఎంత 22.4 ఇంటూ ఎన్ఏ ఎంత 6.022 ఇంటూ 10^23. ఇదంతా 0.5 ఇంటూ 6.022 ఇంటూ 10^23. ఇది ఎంత వస్తుంది డైరెక్ట్గా 6×5 అంటే 3 పాయింట్ సంథింగ్. నేను డైరెక్ట్గా ఆన్సర్ వేస్తున్నా. ఓకేనా? ఎన్ని మాలిక్యూల్స్ వస్తాయి? ఫార్ములా ఏం లేదు, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రోస్ నెంబర్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి? వాల్యూమ్లో ఇస్తే గివెన్ వాల్యూమ్ బై మోలార్ వాల్యూమ్. గివెన్ వాల్యూమ్ ఇచ్చిన మోలార్ వాల్యూమ్ వేసాం, అవగాడ్రోస్ నెంబర్ వేసాం, సింప్లిఫై చేసాం, డైరెక్ట్గా వచ్చింది. ఇందులో కన్ఫ్యూజ్ అవడానికి ఏమీ లేదు. దీన్ని డైరెక్ట్గా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్ ఎస్టీపీ దగ్గర ఏ గ్యాస్ అయినా సరే 1 మోల్ ఎంత ఆక్యుపై చేస్తుంది? 22.4 లీటర్లు. 1 మోల్ 22.4 లీటర్ అంటే ఈ లీటర్స్ ఇవి ఆఫ్ అయ్యాయి అనుకో, 11.2 లీటర్స్ అయిందనుకో, అప్పుడు మోల్స్ ఎన్ని ఉంటాయి? 0.5 ఉంటాయి. ఇది ఆఫ్ అయినప్పుడు ఇది కూడా ఆఫ్ అవుద్ది కదా, అదే లాజిక్. క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇన్ 0.1 mole ఆఫ్ Na2SO4 ఇన్ aqueous సొల్యూషన్. ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు? నెంబర్ ఆఫ్ అయాన్స్. ఆ నెంబర్ ఆఫ్ అయాన్స్ కైనా నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కైనా ఒకటే ఫార్ములా. అదే అయానిక్ కాంపౌండ్స్లో మనకి అయాన్స్ అని అడుగుతారు, మనకి కోవలెంట్ కాంపౌండ్స్లో మనకి ఆటమ్స్ అని అడుగుతుంటారు. ఓకేనా? మీకు నెంబర్ ఆఫ్ అయాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రోస్ నెంబర్ ఇంటూ మనకు అక్కడ అటమ్స్ ఇట్ వేసాం కదా, ఇక్కడ ఎన్ని అయాన్స్ ఉంటే అయాన్ నెంబర్ ఆఫ్ అయాన్స్ వేయడం, నెంబర్ ఆఫ్ అయాన్స్ వేస్తాం. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆల్రెడీ ఇచ్చేసాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయవలసిన 0.1. ఇది Na 6.022 ఇంటూ 10^23. కానీ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో? ఇది అయాన్స్గా విడిపోయినప్పుడు Na2SO4 కదా, 2Na ప్లస్ SO4 2-. ఇది అయాన్స్గా విడిపోయినప్పుడు ఇలా విడిపోద్ది. అంటే 2 Na మాలిక్యూల్స్ ఒక SO4 మాలిక్యూల్గా విడిపోద్ది. ఇన్ని వచ్చి మొత్తం ఇవి 2, ఇది 1, మొత్తం ఎంత 3. ఇది అయాన్గా విడిపోయినప్పుడు Na2SO4, 2 Naలు ఒక SO4, ఇది 2 అయాన్లు, ఇది ఒక అయాన్, మొత్తం 3 అయాన్లు అవి. ఓకేనా? సో ఇదంతా మనం సింప్లిఫై చేస్తే 1.8 ఇంటూ 10^23 వస్తుంది. నేను డైరెక్ట్గా వేస్తే మీరు సింప్లిఫై చేయండి. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం. విచ్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో ఎక్కువ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ దేంట్లో ఉన్నాయని చూడండి. 1 గ్రామ్ ఆఫ్ H2, 1 గ్రామ్ O2, 1 గ్రామ్ N2, 1 గ్రామ్ CO2. వీటన్నిటిలో ఎక్కువ మాలిక్యూల్స్ దేంట్లో ఉన్నాయని అడిగారు. ఓకేనా? ఫస్ట్ అన్నిటిలో మనం మోల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ హైడ్రోజన్ చూద్దాం. మోల్స్ గివెన్ మాస్ 1 గ్రామ్, హైడ్రోజన్ మోలార్ మాస్ ఎంత 2, 0.5 మోల్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి? బి O2 గివెన్ మాస్ ఎంత 1, ఆక్సిజన్ మోలార్ మాస్ ఎంత 32, ఎంత వస్తుంది? 0.031 మోల్. నెక్స్ట్ నైట్రోజన్ ఎంత ఇచ్చాడు? 1 గ్రామ్, ఒక నైట్రోజన్కి 14, 2 కాబట్టి 28. ఓకేనా? మోలార్ మాస్ ఎంత వస్తుంది? 0.36. నెక్స్ట్ ఏంటి? లాస్ట్ది
CO2 మాస్ ఎంత 1 గ్రాము, CO2 ఎంత 44, తెలుసుకో కార్బన్ 12, ఆక్సిజన్ 32, 44. సో ఎంత వస్తుంది 0.023 మోల్. ఈ వరుస చూడండి ఒకసారి, దేని మోల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇది కదా ఎక్కువ ఉంది అన్నిటికన్నా నెంబర్ 0.03, 0.06, 0.036, 0.02, 0.5 కదా అన్నిటికన్నా ఎక్కువ మోల్స్ ఉంది. సో ఆన్సర్ ఏంటి 1 గ్రామ్ ఆఫ్ H2లో ఎక్కువ నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్, ఇఫ్ 6.022 into 10^23 molecules of H2 weight 2 grams, what will be the mass of 3.011 into 10^23 molecules? క్వశ్చన్ ఏంటంటే ఇన్ని మాలిక్యూల్స్ ఈ ఉన్నాయి కదా 6.022, ఇన్ని మాలిక్యూల్స్ ఉన్నప్పుడు హైడ్రోజన్ దాని వెయిట్ 2 గ్రామ్స్. ఇన్ని మాలిక్యూల్స్ ఉంటే దాని వెయిట్ 2 గ్రామ్స్. సో అలాంటప్పుడు ఇన్ని మాలిక్యూల్స్ ఉంటే 3 పాయింట్ సంథింగ్ ఉన్నాయి కదా, ఇన్ని మాలిక్యూల్స్ ఉంటే దాని వెయిట్ ఎంత అని అడిగారు. ఎగ్జాక్ట్ చూడండి, ఈ మాలిక్యూల్స్కి ఇది ఆఫ్ ఉంది, 6.022కి ఎగ్జాక్ట్గా ఆఫ్ ఉంది. అంటే ఈ మాలిక్యూల్స్ ఆఫ్ అయినప్పుడు దాని వెయిట్ కూడా ఏమవుద్ది, ఎగ్జాక్ట్గా ఆఫ్ అవుద్ది కదా. సో సింపుల్గా చెప్పాలంటే ఆన్సర్ ఏంటి, ఇంకా ఇది ఆఫ్ అయినప్పుడు ఇది కూడా దీని వెయిట్ కూడా ఆఫ్ అవుద్ది కాబట్టి 1 గ్రామ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 100 grams of CaCO3 is heated, find moles of CO2 evolved. అంటే ఇది కానీ హీట్ చేస్తే CO2 ఎంత అనేది రిలీజ్ అవుద్ది అని అడుగుతున్నారు. ఓకేనా, సో ఫస్ట్ ఈ క్వశ్చన్ రాద్దాం. CaCO3 హీట్ చేస్తే CaO ప్లస్ CO2, ఈ ఈక్వేషన్ నుంచి ఏం చెప్పొచ్చు అంటే చూడండి, ఇదంతా 1 1 1. సో 1 మోల్ CaCO3 బర్న్ అయితే ఎంత వస్తుంది మనకి, 1 మోల్ CO2 వస్తుంది అంటే ఈక్వేషన్ నుంచి. సో మనకి ఇక్కడ గ్రామ్స్లో ఇచ్చాడు కదా, CaCO3 ఇచ్చాడు. 10 grams CaCO3 హీట్ చేస్తే ఇక్కడ మనకి ఎన్ని మోల్స్ వస్తుందని అడిగాడు. సో 1 మోల్ CaCO3 నుంచి 1 మోల్ CO2 వస్తుంది. సో అంటే ఎన్ని మోల్స్ ఇన్వాల్వ్ అయితే అన్ని మోల్స్ CO2 వస్తుందని అర్థమైంది. సో మనకి ఇక్కడ మోల్స్ ఇక్కడ తెలిస్తే, ఇక్కడ CaCO3 మోల్స్ అని తెలిస్తే మనకి అది చెప్పవచ్చు దాని గురించి డైరెక్ట్గా, ఎందుకంటే ఈ లాజిక్ ప్రకారం. సో మనం ఇప్పుడు దీని యొక్క మోల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. CaCO3 గివెన్ మాస్ ఎంత 10 grams, మోలార్ మాస్ ఎంత CaCO3 100. సో దీని వాల్యూ ఎంత వస్తుంది 0.1 మోల్ వస్తుంది. ఏది CaCO3 0.1 మోల్ వస్తుంది. అంటే 10 grams బదులు ఇక్కడ ఏం రాయొచ్చు 0.1 మోల్. 1 మోల్ ఇన్వాల్వ్ అయితే 1 మోల్ CO2 వస్తుంది. 0.1 మోల్ ఇన్వాల్వ్ అయితే, ఒక 0.1 మోల్ ఇన్వాల్వ్ అయితే అప్పుడు ఎంత వస్తుంది 0.1 మోలే వస్తుంది, ఇది కూడా CO2 కూడా. సో ఆన్సర్ ఏంటి 0.1 మోల్ CO2.